వైశాఖ శుద్ధ చతుర్దశిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిగా జరుపుకుంటాము. ఈ 2024 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఎప్పుడు వచ్చింది, పూజ ఏ సమయంలో చేయాలి, అందరి ఇళ్లలో కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చిత్రపటం ఉండకపోవచ్చు. మరి ఒకవేళ ఇంట్లో చిత్రపటం లేనట్లయితే మరి పూజ ఎలా చేయాలి, ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా చందన దీపాన్ని వెలిగించడం చాలా మంచిదండి. మరి ఈ ప్రత్యేకమైన చందన దీపాన్ని ఎలా తయారు చేసి స్వామివారి ముందు వెలిగించాలి అనే విషయాలన్నింటినీ మీ అందరూ తెలియజేస్తూ పూజా వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి 2024 సంవత్సరంలో మే 21వ తారీఖున లేదా మే 22వ తారీఖున చాలామంది సందేహం ఉందండి. ఎందుకంటే చతుర్దశి తిథి సమయం అనేది తగులు మిగులు రావటం వలన పూజను ఏ రోజు చేసుకోవాలని మనలో చాలామందికి సందేహం అయితే ఉందండి. ఆ విషయం తెలుసుకునే ముందుగా స్వామివారికి ఈ రోజున పిండి దీపారాధన చేయవలసి ఉంటుంది. మనలో చాలామందికి కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చిత్రపటం ఇంట్లో ఉండవచ్చునా లేదా అని చాలామంది సందేహం ఉంటుందండి. అందుకనే చాలామంది ఇళ్లలో కూడా స్వామివారికి చిత్రపటం ఉండకపోవచ్చు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 4వ అవతారమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అవతారము. కాబట్టి లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క చిత్రపటం అయితే ఇంట్లో ఉండవచ్చండి. ఉగ్ర రూపంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క చిత్రపటం అయితే ఇంట్లో ఉండకూడదండి. ఇలాగా స్వామి అమ్మవార్లు కలిసి ఉన్నటువంటి చిత్రపటం అయితే ఇంట్లో చక్కగా పూజలు పెట్టి పూజించుకోవచ్చు. ఈరోజు స్వామివారు చాలా విశేషంగా పిండి దీపారాధన చేయాలండి. కాబట్టి ఈ పిండి దీపం ఎలా చేయాలనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. వరిపిండిలో కొద్దిగా బెల్లము, కొద్దిగా ఆవు పాలు వేసి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆవు పాలు లేనట్లయితే నీళ్లతో కూడా కలపవచ్చు. మరి 2024 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి ఏ రోజున జరుపుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. వైశాఖ శుక్లపక్ష చతుర్దశి తిథి సాయంత్రం వేళ ఎప్పుడు ఉంటుందో ఆ రోజున స్వామివారి యొక్క జయంతిగా మనందరం కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. 2024 సంవత్సరంలో మే 21వ తారీఖు సాయంత్రం 4:42 నుంచి చతుర్దశి తిథి అనేది ప్రారంభమై మే 22వ తారీఖు బుధవారం నాడు సాయంత్రం 5:43 వరకు చతుర్దశి తిథి ఉన్నది. సాయంత్రం వేళ చతుర్దశి తిథి అనేది మే 21వ తారీఖున ఉంది కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి మే 21వ తారీఖు నాడు మంగళవారం నాడు జరుపుకోవాలండి. చాలా విశేషము. ఈ రోజు అని కాదండి, మామూలుగా మిగతా రోజుల్లో మంగళవారము, శనివారం రోజున స్వామివారికి చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో మంగళవారంతో కూడిన స్వామివారి యొక్క జయంతి వచ్చింది కాబట్టి చాలా విశేషంగా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా చందన దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది. వరిపిండి, ఇందాక మనం పిండి దీపం చేసుకున్నాం కదండి, అందులో మిగిలినటువంటి పిండిలోనే నేను కొద్దిగా గంధాన్ని అయితే కలిపాను. గంధం అంటే చందనం అని అంటారు కదా, కాబట్టి ఈ చందన దీపాన్ని స్వామివారి ముందు వెలిగించవలసి ఉంటుంది. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, ఎందుకంటే పిండి దీపంలాగే ఉంటుంది. మరి చందన దీపం ఎందుకు వెలిగించాలి అంటే స్వామివారికి ఎప్పుడూ కూడా స్వామివారి విగ్రహానికి చందనం అనేది పూతగా పూస్తూ ఉంటారు కదండి. ఎందుకంటే స్వామివారి ఉగ్రహ రూపంలో ఉంటారు. చల్లబడడం కోసం ఎప్పుడు కూడా చందనం అనేది కలిపి స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటారు. అందుకుగాను చందన దీపాన్ని కూడా వెలిగించడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. అలాగే అందరిళ్లలో కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చిత్రపటం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా స్వామివారిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, అలాగే చందనం, జవ్వాది పౌడరు, నేను ఇక్కడ గంగాజలం కలుపుతున్నానండి. కొద్దిగా గంగాజలం కానీ రోజు వాటర్ కానీ వేసి ఇలా కొంచెం గట్టిగా కొద్దిగా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఎలా అయితే స్వామివారి మన గుడిలో దర్శనం ఇస్తూ ఉంటారో అదే విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిత్రపటం లేకపోయినా సరే ఈ విధంగా తయారు చేసుకొని పూజలు పెట్టి పూజించవచ్చు. మరి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహస్వామి వారి యొక్క జయంతికి జరుపుకుంటున్నాం కదా. ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటి అంటే విష్ణువు హిరణ్యకశిపుణ్ణి చంపడానికి సగం సింహం మరియు సగం మనిషి అంటే నరసింహ రూపంలో కనిపించారు. అంటే ఈ రోజునే స్వామివారు హిరణ్యకశిపుణ్ణి చంపారు కాబట్టి ఈ రోజునే ఆవిర్భవించి అందరికి కూడా దర్శనం కల్పించారు. అందుకే ఈ రోజున స్వామివారికి జయంతిగా మనందరం జరుపుకుంటాం. స్వామివారు అందరికీ దర్శనం కల్పించిన సమయం ఏమిటి అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సూర్యాస్తమయం సమయంలో స్వామివారి యొక్క దర్శనం అయితే కలిగిందండి. కాబట్టి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి సాయంత్రం వేళల్లో ఎప్పుడు ఉంటుందో ఆ సమయాన్ని నరసింహస్వామి యొక్క జయంతిగా ఆ రోజున జరుపుకుంటామండి. కాబట్టి ఉదయం వేళ మే 21వ తారీఖు ఉదయం వేళ పూజించినా కూడా సాయంత్రం వేళ కూడా సూర్యాస్తమయం సమయంలో స్వామివారిని ఆరాధన చేయవలసి ఉంటుంది. చాలామందికి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇంటి దేవుడిగా ఉంటారండి. కాబట్టి వారైతే మంగళ శనివారాలలో అయితే చాలా విశేషమైన పూజలు అవి చేస్తూ ఉంటారు.
స్వామివారి యొక్క జయంతి రోజు మీకు పూజ చేయడం కుదరనట్లయితే ఈ వైశాఖ మాసంలో మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారి ఆరాధన చేయండి, చాలా మంచిది. మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందిరం పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ అయితే చేసుకోవచ్చండి. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలతో అలంకరణ చేయండి, లేదా ఒక్క తులసి దళమైన సమర్పించండి. స్వామివారి జయంతి రోజున ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారట. కాబట్టి చాలా విశేషంగా స్వామివారిని ఈ రోజున ఆరాధన చేయండి, స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఈ రోజు స్వామివారి ముందు రావియాకు దీపాన్ని వెలిగించండి. అలాగే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరణ చేయండి. తెల్లటి పువ్వులు, ఎర్రటి పువ్వులు ఏ పువ్వులు ఉన్నా సరే పూజలో పెట్టండి. పూజలో అలంకరణ అనేది మన మనసు తృప్తి కోసం మాత్రమే అలంకరణ చేస్తున్నాం, అంతేగాని స్వామివారి పూజ ఇలానే చేయాలని మాత్రం ఎవరూ చెప్పలేదండి. మీరు ఈ పూజా విధానం దేవుని మందిరంలో పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు. ఎవరైతే సపరేట్గా పీఠం పెడుతున్నారో వారు తూర్పు ఈశాన్యానికి మూలగా ముందుగా ఆ ప్రదేశాన్ని అంతటిని నీటితో కడిగి ఆ తర్వాత పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను తీసుకొని పీటకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి ఒక వస్త్రాన్ని పరిచి ఇక స్వామివారి పటాన్ని పెట్టుకుని నిండుగా పసుపు కుంకుమ శంకు చక్కెర దీపాలు అలాగే పిండి దీపము, ఒకవేళ పటం లేనట్లయితే ఈ విధంగా స్వామివారిని మనం రెడీ చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోవచ్చండి. ఈరోజు విశేషంగా స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం చదివిన లేదా తులసి దళాలతో మాలగా అలంకరణ చేసిన స్వామివారికి చాలా ఇష్టమట. మనం ఏ పూజలు చేసినా సరే ముందుగా వినాయకుని ప్రార్థన చేయవలను, కాబట్టి వినాయకుని కూడా పూజలో పెట్టుకోవాలండి. కాబట్టి పువ్వులతో అలంకరణ చేసి కొద్దిగా పసుపు కుంకుమ అద్ది ఆ తర్వాత అక్షంతలతో పూజ, దీపం ధూపం నైవేద్యం వినాయకుడికి సమర్పించాలి. ఇక ఈ రోజున శంకుచక్ర దీపాలతో పాటుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపారాధన కోసం ఏర్పాట్లు చేసుకున్నాం కదా ముందుగానే. ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన కానీ లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయవచ్చు. ఈరోజు స్వామివారి పూజా విధానంలో మొత్తం 8 పిండి దీపాలు, 9వది చందన దీపం, మొత్తం 9 పిండి దీపాలు వెలిగిస్తున్నాను. అలాగే శంకుచక్ర దీపాలు మొత్తం 11 దీపాలు వెలిగిస్తున్నానండి. చందన దీపం చాలా అందంగా ఉంది కదూ. ఇక చందన దీపంలో కూడా చక్కగా నువ్వుల నూనె పోసి 2 ఒత్తును కొత్తగా చేసి స్వామివారి యొక్క నామం ఉంటే నా దగ్గర ఇలా చక్కగా అలంకరణ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి. ఇక దీపాన్ని వెలిగించిన తర్వాత ధూపాన్ని వేసి స్వామివారికి తులసి దళాలతో ఈ రోజున అష్టోత్తరము లేదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి యొక్క కరావలంబ స్తోత్రం ఉంటుందండి. మీరు చదవడం రాకపోతే మొబైల్లో పెట్టుకుని కూడా వినవచ్చు. మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరికో ఫోన్లు చేసి మాట్లాడే కన్నా ప్రశాంతంగా భగవంతుని ముందు ఒక దీపం వెలిగించి స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు వచ్చిన కష్టాన్ని ఒకరికి ఫోన్లు చేసి చెప్పడం వలన వారు మరొకరితో చెప్పి వారందరూ సంభాషించుకోవడమే సరిపోతుందండి. కాబట్టి మన గురించి వేరొకరు మాట్లాడుకునే కన్నా భగవంతుని ముందు మీకు వచ్చిన కష్టాన్ని చెప్పి స్వామివారి ముందు నమస్కారం చేసుకుంటే కనీసం మనశ్శాంతి అయినా మిగులుతుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని దేవుని మందిరం కూడా శుభ్రం చేసుకుని ముందుగా స్వామివారికి చక్కగా పటానికి బొట్టది పెట్టి తులసి దళాలు ఉన్నట్లయితే మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేసి 2 పిండి దీపాలైన వెలిగించి స్వామివారికి ఈ రోజున పానకాన్ని నైవేద్యంగా నివేదన చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుని స్వామి అమ్మవార్లని భక్తి శ్రద్ధలతో పూజించండి. స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. స్వామివారి జయంతి రోజున స్వామివారిని పూజించడమే కాకుండా మంగళవారము శనివారం వేళ ఇన్ని వారాలు పూజ చేస్తామని నమస్కారం చేసుకుని స్వామివారికి కొంచెం పానకాన్ని నైవేద్యంగా పెడుతూ పూజ చేయడం వలన అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయట. జాతక దోషాల వలన చాలామందికి కూడా యాక్సిడెంట్లు అవి చిన్న చిన్నగా అవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటాం కదా. కాబట్టి అటువంటి యొక్క దోషాలు పోవాలి అంటే, గండాంతరాల నుంచి బయటపడాలి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఇటువంటి జాతక దోషాల వలన ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఆ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పకుండా తీరుస్తారు. ఇదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రం అనేది మనకి ఇలా బుక్స్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా గూగుల్లో పీడిఎఫ్ రూపంలో కూడా దొరుకుతుంది. ఒకవేళ చదవడం రానట్లయితే మొబైల్లో పెట్టుకుని స్వామివారి ముందు ఒక్కొక్క తులసి దళాన్ని సమర్పిస్తూ ఈ కరావలంబ స్తోత్రాన్ని చదవడమే. ఇదే విధంగా జయంతి రోజున చదువుకోవటం లేదా మంగళవారము శనివారం వేళ స్వామివారి ముందు కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఇలా తులసి దళాన్ని సమర్పించటం. చిన్నపాటి పూజా విధానంతో స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మన ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వైశాఖ మాసం అంటేనే చాలా విశిష్టమైనటువంటి కలిగినటువంటి మాసం అండి. కార్తీక మాసంలో పెట్టేటువంటి దీపానికి, మాఘ మాసంలో చేసేటువంటి స్నానానికి, అలాగే వైశాఖ మాసంలో చేసే దానానికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో
ఆ శ్రీ మహావిష్ణువుకి రావి ఆకు దీపాన్ని వెలిగించి ఏ చిన్నపాటి దానం చేసినా కూడా అది అక్షయమవుతుంది. అంటే స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. మంగళవారంతో కూడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి అయితే వచ్చింది కదండి. ఈ రోజు అయితే సపరేట్గా పీఠం పెట్టిన వారు మాత్రం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజలు చేసి ఇది పీఠాన్ని అయితే కదపకండి. మరుసటి రోజు బుధవారం వచ్చింది కాబట్టి బుధవారం ఉదయం వేళ స్వామివారి చక్కగా దీపం అది వెలిగించి దీపం ఉండగానే స్వామివారి యొక్క పటాన్ని ఎత్తి పట్టుకుని యథాస్థానం ప్రతిగచ్చతే యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకొని ఆ తర్వాత స్వామివారికి చక్క దీపం అది గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు పూజాపీఠాన్ని కదిపి పూజా వస్తువులని తీసేయండి. స్వామివారి పూజా విధానంలో చాలా విశేషంగా పిండి దీపారాధన చేశాం కదండి. మరి ఈ పిండి దీపాలు ఏం చేయాలి అంటే మీకు వీలైనట్లయితే ఆవుకు పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అలా కుదరినట్లయితే పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదలైనవి వేయవచ్చు. ఏదైనా పశుపక్షాదులకు ఆహారంగా పెడితే మంచిది కాబట్టి చీమలకు ఆహారంగా పెట్టండి. ఇక పానకాన్ని అయితే కుటుంబ సభ్యులందరూ కూడా తాగవచ్చండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి రోజు మీకు పూజ చేయడం కుదరనట్లయితే, అంటే ఆడవారికి వచ్చే ఇబ్బంది వల్ల లేదా ఉద్యోగ రీత్యా వల్ల మీరు కనుక పూజ చేయడం కుదరకపోతే వైశాఖ మాసంలో వైశాఖ శనివారానికి చాలా విశిష్టత ఉంది. వైశాఖ శనివారం వేళ స్వామివారిని ఒకసారి పూజాపీఠాన్ని ఏర్పరచుకొని చక్కగా పూజ అది చేయండి. చాలామంది సింహాచలం వైపున అయితే మాత్రం చాలామంది స్వామివారి యొక్క మాలను కూడా వేసుకుంటూ ఉంటారండి. కాబట్టి మీరు ఎవరైనా సరే మాల వేసుకున్నట్లయితే ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి రోజున పూజ ఎలా చేయాలనే విషయం మనందరం కూడా తెలుసుకున్నాం కదా. మీ అందరూ కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.